కుంభమేళ 12 ఏళ్లకొకసారి జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ కార్యక్రమానికి కోట్ల మంది భక్తులే కాదు, ఎప్పుడూ కనిపించని నాగసాధువులు కూడా తరలివస్తారు. అసలు కుంభమేళాకు నాగసాధువులకు ఉన్న సంబంధం ఏంటి? వారు కుంభమేళాకు మాత్రమే ఎందుకు వస్తారు? నాగసాధువులు వీరి ఉనికి ఒక రహస్యం. వీరిని శైవ ఋషులు అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లోని గుహలు, కొండలు, నదీ తీరాలే వీరి నివాసం. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. సాధారణ రోజుల్లో ఎవ్వరికీ కనిపించరు. కుంభమేళా సమయంలో మాత్రమే హిమాలయాలు దాటి బాహ్య సమాజంలోకి వస్తారు. వీరు దిగంబరంగా ఉంటారు. శరీరమంతా దట్టంగా బూడిద పూసుకుంటారు. మానవ పుర్రెలను దండగా మెడలో వేసుకుంటారు. చేతిలో త్రిశూలంతో గంభీరంగా కనిపిస్తారు. కొంతమంది ఒళ్లంతా రుద్రాక్షలతో కనిపిస్తారు. వీరు యుద్ధ కళల్లో కూడా ప్రావీణ్యులు. కత్తి, త్రిశూలంతో పాటు పలు ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నాగసాధువులకు తెలుసు. కుంభమేళాకు నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణ. హిమాలయాల నుంచి వారంతా లక్షలాదిగా తరలివస్తారు. వివిధ ఆకారాలకు చెందిన నాగసాధువులు కుంభమేళాలో కలుసుకుని వారి ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటారు. నాగసాధువులు కుంభమేళాకు రావడానికి ప్రధాన కారణం కూడా ఉంది. కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం దగ్గర చేసే రాజస్నానం చాలా పవిత్రమైంది. 3 పుణ్యనదుల సంగమం దగ్గర చేసే రాజస్నానం ఆత్మశుద్ధి, మోక్షాన్ని ఇస్తుందని నమ్మకం. అందుకే నాగసాధువులు ఎక్కడ ఉన్నా 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తారు. గంగా, యమున, సరస్వతి సంగమం దగ్గర రాజస్నానం చేసి తమ తపస్సు, సాధన శక్తిని మరింత పెంచుకుంటారు. నాగసాధువులు శివభక్తులు. వీరికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది కుంభమేళా సమయంలో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎలా అంటే, నాగసాధువులు ఉండే హిమాలయాలకు, కుంభమేళా జరిగే ప్రాంతాలకు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి అక్కడి నుంచి నాగసాధువులు కుంభమేళాకు ఎలా వస్తారు? ఏ మార్గంలో వస్తారు? లక్షలాదిగా వచ్చే నాగసాధువులు వారు వచ్చే మార్గంలో ఎవరికంటా ఎందుకు పడరు అన్నది మిస్టరీగానే ఉంది. లక్షల మంది నాగసాధువులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మధ్యలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. మరి ఆ మార్గంలో ఎవరికైనా కనిపించారా? అలా ఇప్పటి వరకు నాగసాధువులను ఎవ్వరూ చూడలేదు. రోడ్డు మార్గంలో గాని, రైళ్లు, బస్సుల్లో గాని, విమానాల్లో కూడా ఎక్కడా వారు ప్రయాణించిన ఆనవాళ్లు ఉండవు. అయినా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రత్యక్షమవుతారు. ఇది ఎలా సాధ్యం? అంతేకాదు, కుంభమేళా అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ నాగసాధువులు 1 కిలోమీటర్ దూరం వెళ్లడం మాత్రమే తెలుస్తుందట. ఆ తర్వాత వారు ఎలా వెళ్లారు, ఎటువైపు వెళ్లారని ఎవ్వరికీ తెలియదు. హఠాత్తుగా మాయమైపోతారు. ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారు కనిపించరు. మరి వాళ్ళు వెళ్లే మార్గం ఏంటి అంటే, సూక్ష్మ శరీరయానం అని చెప్తున్నారు కొంతమంది. నాగసాధువులు తమ ప్రయాణానికి సూక్ష్మ శరీరయానాన్నే ఎంచుకుంటారని, అందువల్లే కుంభమేళాకు వచ్చే సమయంలో గాని, వెళ్లే సమయంలో గాని ఎవ్వరికీ కనిపించరని అంటున్నారు.